ఓటీటీలో చూడకూడదు మన ఫిల్మ్ని ఫస్ట్ పెద్ద స్క్రీన్లో చూడాలా, ఆ తర్వాత మనం ఓటీటీలో రిలీజ్ చేయని పెండింగ్ పెట్టేసాము. ఓటీటీ వాళ్ళు ఫాలో చేస్తూనే ఉన్నారు, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం కంటెంట్ ఇస్తారని. సో అనలస్ గారు, కంగ్రాట్స్ టు యూ ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ టు రిలీజ్ ద ఫిల్మ్ ఫస్ట్ ఇన్ థియేటర్ ఫర్ తెలుగు ఆడియన్స్, ఆ తర్వాతే ఓటీటీ రావాలని. మీరు అడిగారు కదా కాన్సెప్ట్ ఏమిటినే, ఆయన ఒక కాన్సెప్ట్ ఈ ఫిల్మ్లో ఉంది, అది క్లైమాక్స్లో వస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఈ టాక్స్ అబౌట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారు కదా, పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పైకి రాకూడదా, మీకు ప్రాబ్లం ఏమిటి, అదే ఫైనల్ డైలాగ్ ఉంటుంది. అనరస్ గారు ఆ ట్రైలర్ వస్తుంది. అదాది ఏం అడుగుతున్నారంటే, ఈ పేదవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు పైకి రాకూడదు ఆ ప్రాబ్లమా మీకు, లేదంటే మేమే రాకూడదని ప్రాబ్లమా? సో ఆ కాన్సెప్ట్లో ఒక కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ప్రివిలేజ్ పీపుల్ అండ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, అదే ఈ ఫిలిం అనమాట. ప్రివిలేజ్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా గెలియాలా, వారు ఎప్పుడే గెలిచి రావాలా, వాళ్ళకే అన్ని ప్రివిలేజ్ రావాలా, అలా ఉండకూడదు కదా, ప్రతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ రావాలా. ఈ ఫిలిం దస్ కాన్సెప్ట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి టాలెంటెడ్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ, అదే ఈ కాన్సెప్ట్ అనమాట. సో అలా ఉన్నప్పుడు డెఫినెట్గా రిచ్ పీపుల్ విల్ నాట్ అక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ టాలరేట్ అండర్ ప్రివిలేజ్ పీపుల్ గెలవడం. సో అందువల్ల ఆ కాన్ఫ్లిక్టే ఇది వస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈజ్ పిక్డ్ అప్, దట్స్ వై ఈ చూసన్ దట్ ఐడియా ఆఫ్ అండర్ ప్రివిలేజ్ పీపుల్, వాళ్ళ స్ట్రగుల్, ఆ తర్వాత వాళ్ళు ఎలా గెలుస్తున్నారు ఈ గేమ్లో, ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమిటి, ఇలా ఫిలిం మొత్తం ఎమోషనల్గా వెళ్తుంది ఈ కాన్సెప్ట్లో. రిలీజ్ తొందరగా వస్తుంది. అండ్ ఐ థింక్ సూర్య గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. సార్ విజయ్ గారు ఏమైనా ప్రమోషన్స్కి ఇన్వాల్వ్ అవుతారా తెలుగులో? 100% వస్తారండి. నేనే అనలర్స్ గారు చెప్పారు విజయ్ గారు డెఫినెట్గా వస్తారని, అక్కడ ఆయన మేనేజర్ గారు అనుకున్నారు అక్కడ. సార్ విజయ్ సేతుపతి గారి సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి సార్, ఏంటి ఆయన ఇచ్చిన రివ్యూ? సార్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ హిస్ సన్.